కిట్టి ఇంట్లో ఏదో అరుపు వినిపించింది. కిట్టి రోజు సీరియల్ చూస్తుందనుకుంటాను. ఒరే బుద్ధిలేనుడా, ఆ వాయిస్ కిట్టిదే. ఏంటి అనుమానమా? డైలీ వచ్చే సీరియల్ కిట్టి వాయిస్ ఎలా వస్తుంది? డైలీ సీరియల్ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు అరిచింది కిట్టీయే. ఏదో సమస్యలా ఉంది, పదండి. నువ్వు భయపడ కిట్టి, మేము వచ్చేసాం. వీడు అసలు నిన్ను ఏమీ చేయలేడు. ఏంటి అనుమానమా? అవును, ఇక అతను ఏమీ చేయలేరు. ఇక నేను నా డాల్ ఈ వేళలో ఉండాల్సిందే. అలా అంటే ఆయన ఏసీ రిపేర్ చేయడానికి వచ్చారు. ఎందుకు ఆయన కొడుతున్నారు? నీ మీద దాడి చేయడానికి వచ్చాడు అనుకున్నాం, అందుకే అరిచేవేమోని. అరే సారీ సార్. ఆయన ఏసీ రిపేర్ చేయడానికి వచ్చారా? మరి నువ్వెందుకు అరుస్తున్నావు? నేనెందుకు అరిచానంటే నా బొమ్మ కింద పడిపోయింది. బొమ్మ కింద పడితే బొమ్మే కదా అరవాలి. నువ్వెందుకని అరిచావు? ఎమోషనల్ అనేది ఒక విషయం ఉంది కదా. నా డాల్ కి కాల్ చెక్కు పెట్టింది, అది నిలబడలేకపోతోంది. అసలు ఆ బొమ్మ కాలకి నొప్పి ఎలాగ వస్తుంది? ఎందుకు నొప్పి రాదు? కిట్టి చెప్పింది కదా, కింద పడితే నొప్పి వస్తుంది. ఇక నా డాల్ ఎలా నడుస్తుంది? కానీ బొమ్మలా నడుస్తుంది. కిట్టి డాలు అది ఏమైనా చేస్తుంది. నా దగ్గర ఈ సమస్యకి ఒక సొల్యూషన్ ఉంది. నువ్వు డాల్ ని బయటకు తీసుకురా, నేను ఇప్పుడే వస్తాను. నీ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అయింది కదా. చూసావా, ఇప్పుడు డాల్ ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది. అది నడవలసిన అవసరమే ఉండదు. అలాగా? అయితే జీవితాంతం నా డాల్ వీల్ చైర్ లోనే కూర్చోవాలా? లేదు, సోఫాలో కూడా కూర్చోపెట్టచ్చు కదా. నువ్వు పెద్ద దద్దమ్మవి. కిట్టి డాల్ కున్న నొప్పిని తగ్గించాలి. కిట్టి, నేను పెయిన్ కిల్లర్ బాంబ్ తో మసాజ్ చేస్తాను. వద్దు, ఇది వేస్తే తన కాలు ఆ మండుతుంది. బొమ్మకి మంట పెడుతున్నారా? ఒకవేళ అలా కూడా జరిగి ఉండొచ్చు, ఎందుకంటే అది కిట్టిది కదా. మాట్లాడకుండా మనం ఈ బొమ్మని డాక్టర్ బాలు దగ్గరకు తీసుకెళ్దామా? వద్దు, ఆయన ఇంజెక్షన్ చేస్తారు. అయితే మన వైద్యుడు బాలు దగ్గరికి తీసుకువెళ్దాం. ఆయన థియేటరీ టాబ్లెట్లే ఇస్తారు. అవును, అదే కరెక్ట్. పదండి వెళ్దాం. నా బొమ్మ.
అక్కడ కాదు, అక్కడ. నేనే సుల్తాన్ కొడుకుని, బ్యాడ్ మంకీ. బ్యాడ్ మంకీ డాల్ తిరిగి ఇచ్చేసేయ్. నా బొమ్మ. వైద్యుడు బాలు, మేము మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాం. వచ్చి వెళ్ళడం ఏమీ కొత్త కాదు. కొందరు వస్తారు, కొందరు వెళ్తారు. కానీ రావడానికి ఒక పద్ధతి ఉంది. కానీ మీరు సడన్ గా వచ్చారు. ఇది వచ్చే పద్ధతేనా? మీరు రావాలనుకుంటే నాకు ఒక ఫోన్ చేసి ఉండొచ్చుగా. మేము ట్రీట్మెంట్ కోసమే వచ్చాం. ఏం పర్వాలేదు, మేము వెళ్ళి మళ్ళీ ఒకసారి కాల్ చేసి వస్తాం. ఓకే? అదే వచ్చేసారు కదా, ట్రీట్మెంట్ ని ముగించుకొని వెళ్ళండి. ఇటు రండి. బొమ్మకి కాలు బెణికింది, అది నడుచుకుంటూ రాలేదు. కాబట్టి మీరే ఇక్కడికి రండి. నేను అతనితో ఏమీ చెప్పలేదు, మీతోనే చెప్పాను. రండి. నేను వెళ్తాను. ఇవ్వండి. తీసుకో, ఇది ఒక తైలం. దీంతో కాస్త మసాజ్ చేసేయి. కాలుని స్ట్రైట్ గా పెట్టు, బొమ్మను తిరగేసి పడుకోబెట్టు. కాలుకి కొంచెం తైలం వేయి, తలకు కూడా వెయ్యి. అంతా సరిపోతుంది. ఇది కంపు కొడుతోంది. ఏంటిది? అది ఒక వ్యత్యాసమైన మందు, మూలికల మందు. తామర మొక్క, ఎండిపోయిన బెండకాయ, చిక్కుడుకాయ గింజలు అన్నీ చేసి కలిపింది అది. కానీ దుర్వాసన వస్తుంది. దాన్ని ఇప్పుడు నేను సరిచేస్తాను. ఏయ్, నువ్వేం చేస్తున్నావు? డియోడ్రెంట్ స్ప్రే. అది డియోడ్రెంట్ కాదు, దోమల్ని చంపే స్ప్రే. ఏంటి కిట్టి, ఏమైంది? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా బొమ్మ కాలు కూడా చిక్కబట్టింది. అది నడవలేకపోతోంది. నేనది సరిచేసిస్తాను. మేం బాగు చేస్తున్నాం కదా. ఇదంతా మీ వల్ల కుదరదు పిల్లలు, నేను చూసుకుంటాను. డిష్క్యా! డాల్ మేమే బాగు చేసుకుంటాం. కిట్టి బొమ్మని నేనే సరి చేస్తాను. నేను దాన్ని సరి చేస్తాను.
నేను మీ అందరికీ ముందే చెప్పాను కదా నేనే సరి చేస్తానని. అది చూడండి బొమ్మకి సరైపోయింది. నా బొమ్మకు సరైపోయింది. థ్యాంక్ యూ. ఆ బొమ్మకిప్పుడు నయమైపోయింది. ఆయన అనుమానమా? అర్థమైంది. రండి ఇంటికి వెళదాం. ఇట్రండి, మీరు చేసిన డ్యామేజ్ కి ఎవరా డబ్బులు ఇస్తాడు? నేను ఇస్తాను. ఎంత అయింది? ఏ ఆగో, నీ వల్ల ఎలా పే చేయడం కుదురుతుంది? వైద్యుడు బాలుగారు అది నాకు చెప్పండి. తైలానికి 50 రూపాయలు. మీరు బాటిల్స్ అన్ని పగలగొట్టి మందంతా పోగొట్టారు. మొత్తానికి 5,000 రూపాయలు. ఏమైంది కిట్టి? నా బొమ్మ కాలికి ఆ వైద్యుడు ఇచ్చిన తైలం రాయటం వల్ల చూడండి ఎలా అయిపోయిందో.